నాంపల్లి మండల పరిధిలోని పకీర్పురం గ్రామ పంచాయతీ రెవెన్యూ శివార్లో సర్వే నెంబర్ 130 నందు 8 ఎకరాల 39 కుంటల గ్రామాన్ని అనుసరించి పులికుంట్లకుంట ఉండగా అందులోని గ్రామ పంచాయతీ పాలక వర్గానికి చెందిన వారు కొందరు శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వెంటనే అటు నిర్మాణాలను ఆపివేయాలని గ్రామస్తులు కొందరు చరవాణి ద్వారా అధికారులకు సమాచారం చేరవేయడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు రెవెన్యూ శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి పనులను నిలిపివేశారు. నాంపల్లి మండల పరిధిలోని పకీర్పురం గ్రామ పంచాయతీ రెవెన్యూ శివారులో సర్వే నెంబర్ 130 నందు 8 ఎకరాల 39 గుంటలు గ్రామాన్ని అనుసరించి పులికుంట్ల కుంట ఉండగా అందులో గ్రామ పంచాయతీ పాలక వర్గానికి చెందిన వారు కొందరు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వెంటనే అట్టి నిర్మాణాలు ఆపివేయాలని గ్రామస్తులు కొందరు చరవాణి ద్వారా అధికారులకు సమాచారం చేరవేయడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు రెవెన్యూ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పనులను నిలిపివేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఫకీర్పురం గ్రామ పంచాయతీకి మహిళా సమైక్య భవనము మంజూరు కాగా గ్రామంలో భవనం నిర్మాణం కొరకు అనువైన స్థలం ఉన్నప్పటికీ గ్రామానికి చెందిన కొంతమంది పాలకవర్గ సభ్యులు ఉద్దేశపూర్వకంగా పులికుంట్లకుంట శిఖం భూమిని ఆక్రమించాలనే దురుద్దేశంతో అక్రమ నిర్మాణాలకు తెరలేపారని తెలిపారు. మహిళా సమైక్య భవన నిర్మాణం చేయడానికి అవసరమైన స్టీలు, కంకర, రాయి మరియు ఇసుక మెటీరియల్ను సిద్ధం చేసి పిల్లర్ల నిర్మాణం కొరకు గుంతలు తవ్వి వదిలేశారు. నాంపల్లి కొండమల్లెపల్లి 2 వరుసల రహదారికి పులికుంట్ల కుంటకట్ట ఆనుకొని ఉండడంతో కుంటకట్టను ధ్వంసం చేసి లోతైన గుంతలు తవ్వడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలిగించడంతో పాటు ప్రమాదకరంగా మారింది. ప్రయాణికులు ప్రమాదాలకు గురై ప్రాణహాని జరగకముందే నిబంధనలకు విరుద్ధంగా త్రవ్విన పిల్లర్ గుంతలను వెంటనే పూడ్చివేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని, అదేవిధంగా పులికుంట్ల కుంటను ఆక్రమించకుండా అధికారులు తగు న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే విషయంపై సత్య న్యూస్ ఇరిగేషన్ శాఖ అధికారులను మరియు రెవెన్యూ శాఖ అధికారులను వివరణ కోరగా నిబంధనలు అతిక్రమించి మహిళా సమైక్య భవన నిర్మాణం చేపట్టడం చట్టవిరుద్ధమని వెంటనే పనులు నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు. ఏం చేస్తున్నా? ఏం లేదు, అది కడతామన్న సంఘ భవనం కానీ ఇక వద్దన్నారు కదా. వద్దన్నా కూడా చేస్తారు పని. ఏమో వద్దన్నారు, ఇక ఏం ఊరుకుంటామని అన్నారు. మరి పని చేస్తారు, మళ్ళా పని చేస్తురుగా. ఏది ఏం చేయలే కదా. గుంతలు అట్నే పెట్టిర్రు, కంకర ఇసుక అంతా తెచ్చిర్రు. అంతకుముందు సీకి తెచ్చిర్రు, అంతకుముందే తెచ్చిర్రు చేద్దామని. తెచ్చినాక మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళు వచ్చి వద్దన్నారు. వద్దంటే ఇక ఇరిగేషన్ బియ్యి తోలిందంట, ఫోన్ పోయిందంట. వద్దంటే ఏం చేయమని అన్నారు. చేయకపోతే మరి గుంతలు ఊడ్చాలిగా, మళ్ళీ రోడ్డు మీద పోతే వాళ్ళకి కూడా ప్రమాదంగా లేవు. ఊడతారే